కవి సమ్మేళనంలో ఇప్పుడు మనం శ్రీమతి బాదం జయశ్రీ గారిని వినబోతున్నాం. మేడం స్వతహాగా వారు గృహిణి, దాని తర్వాత కవితలను అల్లడం వారి ప్రవృత్తి. ఒక సక్సెస్ఫుల్ తల్లిగా ఉంటూ ఒక వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇంజనీర్కు భార్యగా ఉంటూ పిల్లలను సంతృప్తి మేరకు పోషించి వారికి ఒక అందమైన భవిష్యత్తును అందించి సమాజంలోని మిగతా ప్రజలను కూడా తమ పిల్లలుగా ఎంచి ఈ సమాజం కూడా నా పిల్లల్లాగే బాగుండాలనే తపనతో కొంతకాలంగా కవితలను రాసుకుంటూ సమాజానికి సందేశం ఇస్తూ వస్తున్నారు మేడం. వారి కవితల్లో ప్రధానంగా ఒక సదాశయం, ఒక సదుద్దేశం, ఒక సందేశం, ఒక నిర్మాణత లాంటి అంశాలు ప్రధానంగా అగుపిస్తుంటాయి. అలాంటి శ్రీమతి బాదం జయశ్రీ గారిని ఇప్పుడు మనం విందాం. మేడం, మీకు స్వాగతం. వచ్చినందుకు చాలాసేపు అయిపోయింది. మిమ్మల్ని కాస్త మీ ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు అసౌకర్యం కలుగుతున్నది. దయచేసి ముందుగా మమ్మల్ని పెద్ద మనసుతో మన్నించి దాని తర్వాత మీరు మీ కవితను వినిపించాల్సిందిగా. దాని తర్వాత మీరు సారుతో పాటుగా రావడం చాలా సంతోషం. మీరు ఎక్కడికి పోయినా నీలో సగం అనుకుంటూ సార్ మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించుకుంటూ వస్తున్న ఆ విధానాన్ని మేము అందరం మీ తోటి కవులను గమనిస్తూ వస్తున్నాం. అలాంటి సారికి కూడా ఈ వేదిక పరంగా స్వాగతం పలుకుతూ అభినందిస్తూ మీ నుంచి మీ కవితను వినే ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ప్రారంభించండి. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన అందరి టీవీ యజమాని రాజు సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ సిరాజుద్దీన్ సార్ గారు కూడా కవుల తరఫున కవులకు అండగా నిల్చొని ఇచ్చే ప్రతి స్పీచ్ను ఆదర్శంగా తీసుకొని నేను ఈ కవిత రాయడం జరిగింది. సార్ ఒక 3 months నుంచి కవితలు రాయలేదు. మీరు మెసేజ్ పెట్టగానే అలసిపోయిన సైనికుడు, అక్షర సైనికుడు అనే అంశం మీద రాయాలని మీరు చెప్పగానే తప్పకుండా రాయాలని రాశాను. సార్ మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా కవిత శీర్షిక రక్షణ లేని రచయిత. భాషకు భావాలను సమకూర్చి కవి కవితలెన్నో రాస్తాడు. భాషకు ప్రాణం పోసి బ్రతికిస్తాడు. తెలుగు భాషకు వన్నె తెచ్చే కవులు అక్షరం వెనుక అక్షరం కూర్చి లక్షణమైన పదములు పేర్చి పదముల వెనుక పదములు వేసి వేయ ప్రయాసలకు ఓర్చి ప్రాసలు కూర్చి తుదకు రక్షణ లేక కవి అలసిపోతున్నాడు. అన్ని భాషల కన్నా తెలుగు భాష మిన్న అన్నారు నిన్న. తెలుగులో మాట్లాడిన వారందరూ తెలివిలేని వారంటున్నారు నేడు. కానీ కవులు తెలుగు భాషకు రక్షణ కవచంలా నిలిచి ఓ సైనికుడిలా తెలుగు భాషను రక్షిస్తున్నారు. కవితలెన్నో రాస్తున్నారు. రాత్రనక పగలనక కలానికి పదును పెట్టి కవితలెన్నో అల్లుతున్నారు. కథలెన్నో రాస్తున్నారు. తెలుగు భాషను బ్రతికిస్తున్నారు ఓ సైనికుడిలా. కత్తి కంటే పదునైన కలం పట్టి కనుమరుగు కాకుండా తెలుగుకు తెగులు పట్టకుండా తెలివినంతా పదును పెట్టి తెలివైన మాటలెట్టి కుటుంబాన్ని పక్కనెట్టి సైనికుడిలా నడుము కట్టి సరదాలు సంబరాలు శాంతం రచనలను చూసుకుంటూ తెలుగు భాషను బ్రతికిస్తున్న వారికి ఏదీ ఆధారం లేక ఆర్థికంగా నిలతొక్కుకోలేక కుటుంబం సాకలేక ఉన్నవారిలా బ్రతకలేక సమాజంలో విలువలేక విలువలను మరిచిపోక విలువైన బ్రతుకులేక అలసిపోతున్నాడు రచయిత. సమాజాన్ని సవరించాలన్నా సంస్కారం నేర్పించాలన్నా సమాజాన్ని సంతోషపెట్టాలన్నా తెలుగు భాషలో వెలుగులు నింపాలన్నా రచయితల రచనలు చాలా అవసరం అని తెలుసుకొని రచయితలకు రక్షణగా నిలవాలి. అలసిపోకుండా ఆదుకోవాలి. మన ప్రభుత్వాలు అండగా నిలవాలి. నేర్చుకుంటే వచ్చే విద్యకే ఎన్నో ఉద్యోగాలు సమకూర్చినప్పుడు జన్మతహా వచ్చిన దేవుడిచ్చిన కళకు ఎంత విలువ ఉండాలి, కవికి ఎంత విలువ ఉండాలి. సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు కదా కవి. గతానికి భవిష్యత్తుకు వారధులు కవులు.
మానవాళికి మార్గదర్శకులు కవులు. కావున కవులు రచయితలు అలసిపోకుండా ఆదుకోవాలి ప్రభుత్వాలు. కనీసంలో కనీసం ఆరోగ్యానికైనా ఆధారం ఇచ్చే పత్రం ఒకటి ప్రవేశపెట్టాలని ప్రతినిధులను ప్రార్థిస్తూ జయశ్రీ బాదాం. ఎంత అద్భుతమైన కవితను వినిపించిన మేడం మీరు. ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాయి. నిజమే కదా, ఒకప్పుడు సాహిత్యాన్ని రాజరీకపు వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు రాజులు పోషించారు సాహిత్యాన్ని. అంటే సాహితీకారుడు, కవి అనేవాడు ఎప్పుడు పోషించబడుతూనే ఉండాలి. ఎందుకంటే తనను తాను ఆయన పోషించుకోలేడు. ఎందుకంటే ఫుల్ టైం ఆ కవితా రంగానికే అంకితం చేసుకుంటాడు జీవితాన్ని. తనను తాను సాధుకోలేక అని కాదు, సాధుకోనుగలడు, వీరందరికంటే ఎక్కువ సంపాదించుకోనుగలడు. కానీ ఒక పెద్ద వృత్తిలో ప్రవృత్తి అంటున్నారు దాన్ని. కానీ నన్నైతే కవి ఎప్పుడు జీవితకాలం దాన్నే వృత్తిగా తలంచి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తుంటాడు. అటువంటి వాడికి నాడు రాజులు పోషించారు, నేడు రాజకీయ వ్యవస్థలో ఇంకా అతని కడుపు కాలుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఎక్కువ కాలుతున్నది. కానీ ఎవరిని ఏమీ అయినా లేని పరిస్థితి. ప్రజాస్వామ్యం ఉన్నది, స్వాతంత్రం ఉన్నది, వాక్ స్వాతంత్రం ఉన్నది, అన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ అందరి గురించి పట్టించుకునే కవి మాత్రం పస్తుల పాలే అవుతున్నాడు. అటువంటి కవిని కనీసం మీరేమన్నారు, ఒక చోట విద్యాబుద్ధులు నేర్చుకున్న వాళ్ళు బ్రతికేస్తున్నారు, సహజ సిద్ధంగా తయారయ్యే కవిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. నిజమే, మిగతా 64 నేను సామాన్యంగా చెప్తుంటా, 64 కళలలో 63 కళలు నేర్చుకుంటూ వచ్చేటి. కవిత అనే ఒకే ఒక కళ మాత్రం అది నేర్చుకుంటూ వచ్చేది కాదు. ఎక్కడైతే మనిషి పుడతాడో, ఎక్కడైతే అతని పరిసరాలలో అతను పెరుగుతాడో, ఆ పరిసరాలలో అతనితో పాటుగా పెరుక్కుంటూ అట్లా తయారయ్యేవాడు కవి. అతను సమాజాన్ని ఏ కళను మనం సంగీతాన్ని నేర్చుకుంటూ వస్తుంది, డ్రాయింగ్ను, నృత్యాన్ని, ఏ కళను కూడా నేర్చుకుంటూ వస్తుంది. కవిత మాత్రం రాదు. అటువంటి కవిని కనీసం ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఈ సమాజాన్ని పట్టించుకునే ఈ కవి నిజంగానే ఒక రోజున అలసిపోతాడు. అతన్ని అలసిపోయిన రోజున ఈ సమస్త సమాజం వ్యాధిగ్రస్తమై నాశనమవుతుంది అనే ఒక భావాన్ని, ఒక బాధను మనసులో దాచుకొని ఆ భావాన్ని కాగితం మీద జయశ్రీ గారు పెట్టి మనకి ఈ రోజున వినిపించారు. మేడం, ఆ కవితను మీరు ఇంకా కాస్త మెల్లగా చదివితే ప్రతి పంక్తి అందేదేమో. సరే, మనకి ఉండబడే నెక్స్ట్ సారి మీరు వచ్చినప్పుడు నింపాదిగా వినిపించండి. వినదగ్గ పంక్తులు అవి. అంటే కవితను ఒక మాటను, నేను చెప్తున్న ఒక మాటను ఇది చెప్తుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కవిత అట్లా కాదు. ప్రతి పంక్తిలో ఏదో ఒక భావం దాచి ఉంటుంది. ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానికి సరైన టైం కూడా ప్రేక్షకులకు ఇవ్వాలి. అందరూ వినేవారు ఒక లెవెల్, ఒక స్థాయిలో ఉండరు కదా. కాబట్టి దయచేసి ఏమనుకోకండి. మీరు ఇంకా అదే రీచ్ కావాలంటే ఇంకా మెల్లగా చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. చాలా మంచి కవితను వినిపించాను మేడం. మీరు ఇక్కడికి వచ్చినందుకు మరోమారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.